యేసుప్రభుల వారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన మాట్లాడుతూ అన్న మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో, శాస్త్రులు పరిసయ్యులతో ఆయన అన్నమాట, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అన్నాడు. బయటికి అవి శృంగారముగా కనబడతాయి, కానీ లోపల సమస్తమైన కుళ్ళుతో ఉన్నారు అని మాట్లాడాడు. ఆయన పోలిక అద్భుతం. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఎందుకంటే ఈరోజు చాలామంది అలాగే ఉన్నారండి. లోపల ఒకటి, బయటికి ఒకటి. దీన్ని ఏమంటారో తెలుసా? వేషము అంటారు. వేషము ఎప్పటికైనా తొలగిపోవాల్సిందే, ఎప్పటికైనా తొలగిపోతుంది. వేషధారణ మంచిది కాదు ప్రియులారా. లోపల ఎలా ఉంటే బయటికి అదే కనబడాలి, కానీ బయటికి ఒకటి, లోపల ఒకటి. ఒకవేళ మనం అలాగా ఉండి ప్రవర్తిస్తే మన వేషం తొలగిపోయే టైము ఒకరోజు వస్తుంది. అప్పుడు చాలా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులారా. కాబట్టి మనం లోపల ఎలాగున్నామో మనం బయటికి కూడా అలాగే ఉండాలి అని